అమెరికాకు ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలోనే మా కొత్త ఆయుధం రాబోతుంది అని చెప్తోంది ఇరాన్. ఆ ఆయుధంతో అమెరికాకు హార్ట్ అటాక్ అంటోంది. ఇరాన్ ప్రెస్ టీవీతో ఇరాన్ నేవీ కమాండర్ షహగ్రామ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు బలగాలపై కొత్త ఆయుధంతో దాడి చేస్తామని ఇరాన్ చెప్తోంది. ఆ ఆయుధం యుఎస్ను తీవ్రంగా భయపెడుతోంది అని చెప్పి కూడా ఇరాన్ చెప్తోంది. ఇక కొత్త ఆయుధం వల్ల వాళ్ళ పక్కనే ఉందని కూడా ఇరాన్ అంటోంది. శత్రువులు దేన్నైతే చూసి భయపడతారో అలాంటి ఆయుధాన్నే సముద్ర జలాల్లో దించుతున్నామంటోంది. ఆ ఆయుధం మరింత విధ్వంసం సృష్టించబోతోంది అని కూడా ఇరాన్ అంటోంది. హర్ముజ్ను ఓపెన్ చేయాలన్న ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించిన వెంటనే ఇరాన్ ఈ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇరాన్ కొత్త ఆయుధం ఏమై ఉంటుందనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇరాన్కు ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఆపకపోతే చుక్కలు చూపిస్తామంటూ పోస్ట్ చేశాడు. ట్రూత్ సోషల్లో రైఫిల్ పట్టుకొని ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. ఇకపై మంచివాడిగా ఉండనంటూ వార్నింగ్ ఇచ్చాడు. చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించట్లేదన్నారు ట్రంప్. ఇరాన్ నేతలకి తెలివి లేదని కూడా ట్రంప్ అంటున్నారు. ఇప్పటికైనా వారు తెలివిగా వ్యవహరిస్తే మంచిది అని చెప్పి ట్రంప్ అంటున్నారు. ఒకసారి మనం ఇది ఆ ఫోటో. ఇరాన్ కాంట్ గెట్ దేర్ యాక్ట్ టుగెదర్. They don't know how to sign a non-nuclear deal. They better get smart soon. President Donald J. Trump. No more Mr. Nice Guy. ఇది an official పోస్ట్లో అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన పోస్ట్. ఇది అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఏముందనంటే డైరెక్ట్గా నో మోర్ మిస్టర్ నైస్ గాయ్, ఇకపై మంచివాడిగా ఉండను. ఇక నో మోర్ మిస్టర్ నైస్ గాయ్ అంటే మంచివాడు ఆయన ఆ దృష్టిలో అర్థం. సో ఇరాన్ కాంట్ గెట్ దేర్ యాక్ట్ టుగెదర్. యుద్ధాన్ని ఆపాలని చెప్పి మళ్ళీ యుద్ధాన్ని చేయాలని చెప్పి ఈ రెండు వర్షన్లు ఒకేసారి పనిచేయవు. దే డోంట్ నో హౌ టు సైన్ ఏ నాన్ న్యూక్లియర్ డీల్. వాళ్ళకి ఆ నాన్ న్యూక్లియర్ రహిత ప్రాంతంగా ఎలా ఉండాలనే దానిపైన వాళ్ళు సైన్ చేయడానికి వాళ్ళకి తెలియదు అన్నట్టుగా పోస్ట్. సో ఇక్కడ ఇరాన్ పదే పదే అటు అమెరికా ఈగోని టచ్ చేస్తోంది. ఇరాన్ డైరెక్ట్గా ఇప్పుడు ఏం చెప్పిందంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మా దగ్గర ఒక కొత్త ఆయుధం ఉంది, ఆ ఆయుధం కనుక దించితే ఇక మీ పని అయిపోయినట్టే, అది మీకు సమీపంగానే ఉంది అని చెప్పి ఇరాన్ అంటోంది. వన్ ఆఫ్ విచ్ ఎనిమీ ఫోర్సెస్ ఆర్ డీప్లీ అఫ్రేడ్ ఆఫ్. యుఎస్ మరియు ఇజ్రాయిలీ ఫోర్సెస్ ఎవరైతే చాలా భయంకరంగా భయపడిపోయి పరుగులు పెట్టే విధంగా ఉంటుందో ఆ ఆయుధం మా దగ్గర ఉంది. సో అండ్ కుడ్ గివ్ దెమ్ ఏ హార్ట్ అటాక్, మీకు హార్ట్ అటాక్ కూడా రాబోతోందని చెప్పి ఇరాన్ చెప్తున్న మాట ఇవన్నీ కూడా. ద వార్నింగ్ కేమ్ ఆఫ్టర్ యుఎస్ డొనాల్డ్ ట్రంప్ rejected Iran's proposal to reopen the Strait of Hormuz in exchange for a lift of the US blockade. US ఏదైతే బ్లాకేడ్ని క్రియేట్ చేసిందో అటువైపుగా వచ్చే నౌకల్ని కానీ వెళ్ళిపోయే నౌకల్ని కానీ వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుందో దాన్ని ఎత్తివేయండి, పూర్తిగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మా వైపుగా వదిలిపెట్టండి అని చెప్పేటువంటి మాటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడం మూలంగానే ఇరాన్ ఈ స్టేట్మెంట్ పాస్ చేసినట్టు తెలుస్తోంది. A plan that would also postpone discussions on Tehran's nuclear program and decide to continue the US naval blockade near the Strait of Hormuz. Iran's Navy commander Rear Admiral Shahram Irani said the Islamic Republic will very soon confront the enemy forces and with a weapon it is deeply afraid of. అక్కడ ఇరానియన్ నావీ కమాండర్ రైర్ అడ్మిరల్ షహరామ్ ఇరానీ ఏం చెప్తున్నారంటే ఇస్లామిక్ రిపబ్లిక్ విల్ వెరీ సూన్, త్వరలోనే తమ ఎనిమీస్ని ఒక రకంగా భయపెట్టించేటువంటి విధంగా ఉండబోతున్న ఒక ఆయుధాన్ని తీసుకురాబోతున్నాం. తమ ఎనిమీస్ ఎవరు? యుఎస్ అండ్ ఇజ్రాయిలీ ఫోర్సెస్. సో యుఎస్ అండ్ ఇజ్రాయిలీ ఫోర్సెస్ భయపడే విధంగా ఉండబెట్టిన ఒక ఆయుధాన్ని మేము రంగంలోకి దించబోతున్నామని ఇరాన్ నావీ కమాండర్ ఇరానీ షహరామ్ ఇరానీ ఒక పోస్ట్ చేశారు. ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ స్టేట్మెంట్ పాస్ చేశారు. అండ్ ఇట్ ఈస్ రైట్ నెక్స్ట్ టు దెమ్, ఇది వారికి చాలా సమీపంగా వాళ్ళ పక్కనే ఉంది. I hope they won't have a heart attack. వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు అని నేను కోరుకుంటున్నాను. So he also mocked the Trump administration strategy to force Tehran to the negotiating table using economic pressure by blocking the Iranian oil trade through Hormuz. సో హార్మూజ్ వెంట వెళ్ళేటువంటి ఆ నౌకల్ని వదిలేయండి, ఆయిల్ సప్లై ప్రాపర్గా ఉండే విధంగా చూడండి, బ్లాకేడ్ మీరు తొలగించండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి చెప్పిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వినకపోవడం మూలంగానే ఈ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్లో పాస్ చేశాడు. సెయింగ్ ఎనిమీస్ హ్యావ్ రాంగ్ఫుల్లీ థాట్ దే వుడ్ అచీవ్ ద రిజల్ట్ దే హ్యాడ్ sought through their latest bout of unprovoked aggression against Iran in the shortest possible time.
సో అతి సమీప సమయంలో వెంటనే మా పైన బ్లాకేడ్ చేయడం మూలంగా ఆ బ్లాకేడ్ని తొలగించాలని చెప్పి వాళ్ళు అడగడంతో ఆ బ్లాకేడ్ని తొలగించకపోవడంతో మరింత శత్రుత్వాన్ని పెంచేసుకుంది ఇరాన్. అయితే షహరామ్ ఇరానీ నవీ కమాండర్ చెప్తున్న ప్రకారంగా ఇది వాళ్ళకి సమీపంగా ఉంది, వాళ్ళకి హార్ట్ అటాక్ రాకూడదని నేను కోరుకుంటున్నానని చెప్తూనే సో హార్ముజ్ని వదిలేయమని చెప్తే వాళ్ళు వదిలేకపోవడం మూలంగానే ఈ రకంగా హార్ష్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. వాళ్ళు కూడా మాపై అతి తక్కువ సమయంలో యుద్ధం చేసి పూర్తిగా మమ్మల్ని అంతమొందించి విజయ గర్వంతో విర్రవీగాలని ఆలోచించారు, కానీ ఏమాత్రం సాధ్యం కాదు అని ఇరానీ